హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు జేఏ స్టడీస్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనము జాతీయ చిహ్నాల గురించి జీకేలో జాతీయ చిహ్నాల గురించి అనేది మనం డిస్కషన్ చేసుకున్నాం. అదేవిధంగా ప్రీవియస్ డిఎస్సిలో చూడండి ఫ్రెండ్స్, ప్రీవియస్ డిఎస్సిలో అడిగిన ప్రశ్నలు అనమాట. జాతీయ చిహ్నాలన్న టాపిక్ నుండి చూడండి ఎన్ని బిట్లు అడగడం జరిగిందో ఫ్రెండ్స్ గమనించండి. సో మన జీకేలో కూడా ఈ టాపిక్ అనేది ఇంపార్టెంట్ కాబట్టి మనం ఈ వీడియోలో గత డిఎస్సిలో అడిగిన ప్రశ్నలు అనమాట ఇవన్నీ. ఈ వీడియోలో మనం ఈ డిస్కషన్ చేసుకుందాం. జాతీయ చిహ్నాలకు సంబంధించిన పాయింట్ అనమాట ఇది. ఓకే ఫ్రెండ్స్, చూడండి మన జాతీయ పతాకం కాషాయం, తెలుపు, ఆకుపచ్చ త్రివర్ణ పతాకం అనమాట. ఇది అందరూ తెలిసిందే. దీని పొడవు వెడల్పు నిష్పత్తి ఏంటంటే 3:2 అనమాట. 3:2 అనమాట. ఇక్కడ లాస్ట్ ప్రీవియస్ డిఎస్సిలో ఎలా అడిగాడంటే బిట్టు పొడవు 3 వెడల్పు 2 అనమాట. కానీ ఇక్కడ దీన్ని రివర్స్ చేసి వెడల్పు పొడవు ఎంత అని అడగడం జరిగింది. మనం అక్కడ కన్ఫ్యూజ్ అయ్యి చాలామంది బిట్ రాంగ్ పెట్టడం జరిగింది ఫ్రెండ్స్, గమనించండి. సో ప్రాపర్గా నేర్చుకోండి. జీకేలో కన్ఫ్యూజ్ చేసే అవకాశం ఉంది. సో బిట్ అనేది చాలా నీట్గా చాలా క్లారిటీగా చదువుకొని మనం ఆన్సర్ చేయాల్సి వస్తుంది. గమనించండి ఫ్రెండ్స్. పొడవు వెడల్పు నిష్పత్తి వచ్చేసి 3:2 నిష్పత్తిలో ఉండే ఈ పతాకం పైన కాషాయం, మధ్య తెలుపు, కింద ఆకుపచ్చ రంగులు ఉంటాయి. ఇందులో కాషాయం ధైర్యానికి, త్యాగనీయతకి, తెలుపు శాంతికి, సత్యానికి, ఆకుపచ్చ విశ్వాసానికి, పరక్రమానికి చిహ్నాలు. నెక్స్ట్ ఈ చక్రంలో 24 ఆకులు ఉంటాయి. జూలై 22, 1947 త్రివర్ణ పతాకాన్ని రాజ్యాంగ సభ జాతీయ పథకంగా ఆమోదించింది. రాజ్యాంగ సభ జాతీయ పథకంగా ఆమోదించిన సంవత్సరం ఏదంటే 1947. జూలై 22, 1947లో మన జాతీయ పతాకాన్ని ఆమోదించింది రాజ్యాంగ సభ. నెక్స్ట్ ఇక్కడ చూడండి, మన జాతీయ జెండాను అధికారికంగా 1947 ఆగస్టు 14న అర్ధరాత్రి ప్రదర్శించారు. దీన్ని తొలిసారిగా పార్లమెంటుపై ఎగరవేశారు. ఈ జాతీయ పతాకాన్ని తొలిసారిగా దేనిపై ఎగరవేశారంటే పార్లమెంటు పైన ఎగరవేశారు. పూర్వపరాలు చూడండి, త్రివర్ణ పతాకమును తొలిసారిగా 1921లో విజయవాడలో జరిగిన భారత జాతీయ కాంగ్రెస్ సమావేశ సందర్భంగా ప్రదర్శించారు. 1921లో ఎక్కడంటే విజయవాడలో జరిగిన భారత జాతీయ కాంగ్రెస్ సమావేశ సందర్భంగా ప్రదర్శించారు. ఈ పతాక నమూనాను ఆంధ్రప్రదేశ్కు చెందిన పింగళ వెంకయ్య గారు రూపొందించారు. ఈ పతాకాన్ని ఎవరు రూపొందించారు? పింగళ వెంకయ్య. ఇతను ఏపీకి సంబంధించిన వ్యక్తి. త్రివర్ణ పతాకంలోని తెల్ల రంగు పట్టిని మహాత్మా గాంధీ చేర్చారు. ఈ తెల్ల పట్టి మధ్యలో ఫస్ట్ వచ్చేసి చరకా ఉండేది ఫ్రెండ్స్, గమనించండి. ఫస్ట్ చరకా ఉండేది, దాన్ని తీసేసి అశోక చక్రాన్ని రూపొందించడం జరిగింది. నెక్స్ట్ జెండా కోడ్ వచ్చేసి 26 జనవరి 2003 నుంచి అమల్లోకి వచ్చింది. జెండా కోడ్ ఉంది కదా, ఆ జెండా కోడ్ అనేది జనవరి 26, 2003 నుంచి అమల్లోకి రావడం అనేది జరిగింది ఫ్రెండ్స్. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ జెండా కోడ్ జనవరి 26, 2003 నుంచి అమల్లోకి వచ్చింది. నెక్స్ట్ ఇవన్నీ మీరు నేర్చుకోండి. జాతీయ చిహ్నము, జాతీయ గీతం, అదేవిధంగా జాతీయ క్యాలెండర్, జాతీయ గేయం, ఇవన్నీ నేర్చుకోండి ఫ్రెండ్స్. వెరీ వెరీ ఇంపార్టెంట్. జీకే కింద జాతీయ చిహ్నాలు అనేది ఇప్పుడు మనం గత డిఎస్సిలో అడిగిన ప్రశ్నలు అనేది చూద్దాం. ఫస్ట్ బిట్ చూడండి, మన ప్రభుత్వం జాతీయ చిహ్నాన్ని ఈ రోజున స్వీకరించింది. మన ప్రభుత్వం జాతీయ చిహ్నాన్ని ఏ రోజు స్వీకరించిందని జీటీ వాళ్ళకి 2006లో అడగటం జరిగింది ఈ బిట్ అనేది. సో ఎప్పుడు స్వీకరించిందంటే జనవరి 26, 1950. జనవరి 26, 1950న స్వీకరించడం జరిగింది. త్రివర్ణ పతాకాన్ని భారతదేశ పౌరులందరూ అన్ని రోజుల్లో ఎగరవేయటకు అనుమతిచ్చే ది ఫ్లాగ్ కోడ్ ఆఫ్ ఇండియా 2002 ఈ రోజు నుండి అమల్లోకి వచ్చింది. ది ఫ్లాగ్ కోడ్ ఆఫ్ ఇండియా 2002 ఈ రోజు నుంచి అమల్లోకి వచ్చింది. ఎప్పటి నుంచి అమల్లోకి వచ్చిందంటే జనవరి 26, 2002న అమల్లోకి వచ్చింది. జాతీయ చిహ్నంలో ఎద్దు దేనికి సంకేతం? జాతి చిహ్నంలోని ఎద్దు అనేది దేనికి సంకేతం? స్థిరత్వానికి సంకేతం. వందే మాత్రం ఈ భాషలో రచించబడింది. వందే మాత్రం ఏ భాషలో రచించబడింది? సంస్కృత భాషలో రచించబడింది. నెక్స్ట్ యుఎస్ఏ యొక్క జాతీయ చిహ్నం ఏది? యుఎస్ఏ యొక్క జాతీయ చిహ్నం ఏది? గోల్డెన్ రాడ్. యుఎస్ఏ యొక్క జాతీయ చిహ్నం ఏదంటే గోల్డెన్ రాడ్. నెక్స్ట్ భారతదేశంలో దశాంశ నాణాల పద్ధతి ఏ సంవత్సరంలో ప్రవేశపెట్టబడెను? దశాంశ నాణాలు పద్ధతి ఏ సంవత్సరంలో ప్రవేశపెట్టడం జరిగింది? 1957. ఐక్యరాజ్య సమితి యొక్క జాతీయ చిహ్నం ఏది? యుఎన్ఓ యొక్క జాతీయ చిహ్నం అనేది ఆలివ్ కొమ్మ. నెక్స్ట్ వందే మాత్రం రచించింది ఎవరు? వందే మాత్రం రచించింది బంకించంద్ర చటర్జీ. వందే మాత్రం గీతాన్ని రచించిన వారెవరు?
వందే మాతరం గీతాన్ని రచించిన వారు ఎవరు అని అడిగారు. కన్ఫ్యూజ్ అవ్వద్దు. బంకిం చంద్ర చటర్జీ. రచించిందన్న గీతానన్న ఒకటే ఫ్రెండ్స్, కన్ఫ్యూజ్ అవ్వమాకండి. 2 టైమ్స్ అడగడం జరిగింది బిట్టు. నెక్స్ట్, మన జాతీయ జంతువు ఏది? మన జాతీయ జంతువు వచ్చేసి పులి, అందరూ తెలిసిందే. మన జాతీయ పుష్పం ఏది? మన జాతీయ పుష్పం తామర పువ్వు. జాతీయ జెండా రూపొందించిన వారు ఎవరు? పింగళ వెంకయ్య. నెక్స్ట్ చూడండి, జనగణమన జాతీయ గీతాన్ని రచించిన వారు ఎవరు? జనగణమన జాతీయ గీతాన్ని రచించిన వారు ఎవరు? రవీంద్రనాథ్ ఠాగూర్. సింహం మన జాతీయ జంతువుగా ఈ సంవత్సరం వరకు గుర్తించబడింది. ఏ సంవత్సరం వరకు గుర్తించబడింది? 1972 సంవత్సరం వరకు గుర్తించడం జరిగింది. ఇది స్కూల్ అసిస్టెంట్ వాళ్ళకి అడగడం జరిగింది. జాతీయ గీతాన్ని ఇంగ్లీష్ భాషలోకి అనువాదించిన వారు ఎవరు? జాతీయ గీతాన్ని ఇంగ్లీష్ భాషలోకి అనువాదించిన వారు ఎవరు? రవీంద్రనాథ్ ఠాగూర్. మన జాతీయ చిహ్నంపై దేవనాగరి లిపిలో లిఖించబడి ఉన్న సత్యమేవ జయతి ఈ ఉపనిషత్తు నుండి గ్రహించబడింది. ఏ ఉపనిషత్తు నుండి గ్రహించబడింది? మండోకోపనిషత్తు నుంచి గ్రహించడం జరిగింది. భారతదేశ జాతీయ పక్షి ఏది? అందరూ తెలిసిందే, పికాక్, నెమలి. భారతదేశపు జాతీయ వృక్షం ఏది? భారతదేశపు జాతీయ వృక్షం ఏది అని అడిగారు. ఆన్సర్ వచ్చేసి మర్రి చెట్టు, బనియన్ ట్రీ. నెక్స్ట్, బెల్జియం జాతీయ చిహ్నం ఏది? బెల్జియం యొక్క జాతీయ చిహ్నం ఏది? సింహం. ఇలా వేరువేరు కంట్రీస్కి సంబంధించిన జాతీయ చిహ్నాలు కూడా చదువుకోండి ఫ్రెండ్స్, అడగటానికి అవకాశం ఉండిద్ది. సో బెల్జియం జాతీయ చిహ్నం ఏదంటే సింహం అన్నమాట. మన జాతీయ చిహ్నంపై లిఖించబడిన సత్యమేవ జయతి అను పదాలు ఏ ఉపనిషత్తు నుండి గ్రహించబడినవి? ఇందాక వచ్చింది సేమ్, మండకోపనిషత్తు నుంచి గ్రహించబడింది సత్యమేవ జయతి అనేది. నెక్స్ట్, జపాన్ దేశపు జాతీయ పువ్వేది? జపాన్ దేశపు జాతీయ పువ్వేది అని అడిగారు. ఆన్సర్ వచ్చేసి చామంతి పువ్వు. మన జాతీయ పక్షి నెమలి శాస్త్రీయ నామాలు ఏంటి? మన జాతీయ పక్షి శాస్త్రీయ నామాలు వచ్చేసి పాలిక్రిస్టస్ అనమాట. శాస్త్రీయ నామాలు కూడా నేర్చుకోండి ఫ్రెండ్స్, అడగడానికి అవకాశం ఉండిద్ది. నెక్స్ట్, రవీంద్రనాథ్ ఠాగూర్ జాతీయ గీతం జనగణమనకు స్వరకల్పన చేసిన ప్రాంతం ఏదంటే మదనపల్లి అనమాట. రవీంద్రనాథ్ ఠాగూర్ జాతీయ గీతం జనగణమనకు స్వరకల్పన చేసిన ప్రాంతం ఏదంటే మదనపల్లి ప్రాంతం అనమాట. ఇది జడ్జీటీకి 2012లో అడగడం జరిగింది ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, నా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.